హరి ఓం శ్రీ గురుభ్యో నమ. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమ ఢమ ధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కొడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగము తోడి పశువుగాక సంసార జీమూత సంఘంభు విచ్చునే చక్రిదాస్య ప్రభంజనములేక తాపత్రయాభీల దావాగ్నులారునే విష్ణు సేవామృత వృష్టిలేక సర్వంకషాఘౌఘజలరాసులింకునే హరిమనీషా బడభగ్నిలేక ఘన విభద్గాఢాంధకారంబులణగునే పద్మాక్షునుతి రవి ప్రభలులేక నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తినిధి గనవచ్చునే శరంగ కోదండ చింతనంజనములేక తామరస గర్భునకైన దానవేంద్ర మందార మకరంద మాధుర్యము జేలు మధుపంబువావునే మదనములకు నిర్మల మందాకిని వీచికల తూగురాయంచ సనునిత రంగిణులకు లలిత రసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల శరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తమేరీతి ఇతరంబు చరనేర్చు వినుత గుణశీల మటలు వేయునేల బలయుతులకు దుర్బలులకు బలమెంవడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెంవడు ప్రాణులకును బలమెంవండట్టి విభుడు బలమ సురేంద్ర లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవింద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధజేయుని భీకర శత్రులారుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. ఈ ప్రద్యుమ్న రూపము అనేటువంటిది కామదేవుడికి సంబంధించినటువంటి విశేషము. కాబట్టి సమస్తమైనటువంటి జీవులలో కామభోగాలను అనుభవించాలి అనేటువంటి ఆ కోరికలు కలగడం వల్ల సృష్టి యొక్క విధానం జరుగుతూ ఉంటుంది అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఎందుకు అంటే పరమాత్మ యొక్క సంకల్పం ఏమిటి అంటే ఆయనకు వచ్చినటువంటి సంకల్పం బహూనాం ప్రజాయా ఏతే, నేనే ఇన్ని రకాలైనటువంటి ప్రజలు అంటే బాగుగా జనించేటి ఉండేటువంటి సృష్టి కింద నేను ఉండాలి అని ఆయన అనుకున్నాడు. కాబట్టి ఇలాగ భగవత్ సంకల్పం ప్రకారమే ఇదంతా కూడా ఈ సృష్టి అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇది బ్యాక్గ్రౌండ్గా మనం ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేశారంటే అతీవ సులలిత గతి విలాస విలసిత రుచిరహాసాలేసావలోకలీలయా కించిదుత్తంభి సుందర భ్రూమండల సుభగ వదనారవిందాశ్రియ రమాం రమయన్ ఇంద్రియాణి రమయతే
అనేటువంటి దాంట్లో చాలా మంచి అద్భుతమైనటువంటి నవ్వుతో, విలాసవంతమైనటువంటి చూపులతో, చాలా టీవీగా గంభీరంగా ఉండేటువంటి, ఎదురుగా ఉండేటువంటి ఆ రమాదేవిని ఆయన ఉల్లాసపరిచాడు. పడేటప్పటికీ అప్పుడు రమాం రమయానింద్రియాణి రమయతే, అందువల్ల ఆ రమాదేవిలో కూడా ఆ విధమైనటువంటి ఇంద్రియాలలో ఉత్తేజం కలిగింది. కాబట్టి మనం లలిత లక్ష్మీ అష్టోత్తర శతనామావుల్లో చూసుకునేటప్పటికీ ఒక విషయం మనకి కనిపిస్తుంటుంది. ఏమిటంటే ఆహ్లాద జనన్యై నమః అని అంట. ఆహ్లాద జనన్యై నమః. ఆహ్లాదాన్ని కలిగించేటువంటిది అమ్మవారు అంటారు. ఆహ్లాదము అంటే ఏమిటి? మామూలుగా మనం సృష్టిలో చూస్తూ ఉండేటువంటి ప్రతి అందమైనటువంటి పదార్థాలని చూస్తున్నప్పుడు ఈ జీవరాశులన్నిటికీ కూడా ఆహ్లాదం కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి వసంత ఋతువు వచ్చిందనుకోండి, వచ్చేటప్పటికి కోకిల వసంత ఋతువులో ఆ చిగురును చూసేటప్పటికీ దానిలో ఆహ్లాదం కలిగి కోయిల కోచడం ప్రారంభిస్తూ ఉంటుంది. అదే వసంత ఋతువులో చెట్లన్నీ చిగురించడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆయా కాలాలలో సకల జీవుల్లోనూ కూడా ఆహ్లాదినీ శక్తి అని ఒక శక్తి కూడా ఉంటుంది. ఎక్కడుంటుంది? మన శరీరంలోనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి శరీరంలోనే ఉండేటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రమింపజేసేటువంటిది కాబట్టి అమ్మవారికి రమ అని పేరు కూడా మనం తీసుకోవచ్చు. రమింపజేసేటువంటిది అంటే ఆనందింపజేసేటువంటిది అమ్మవారు. కాబట్టి ఈ ఆనందం అనేటువంటిది ఉండడం వల్లనే ఈ ఆహ్లాదాన్ని జనించజేసేటువంటి శక్తి ఉండడం వల్లనే భగవంతుడి యొక్క ఆ సృష్టి ప్రజానాం బహూయాయేతి బహూనాం ప్రజాయేతి అనేటువంటి ఆ సంకల్పం నెరవేరుతూ ఉండేటువంటి విధానం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ అందాన్ని అంటే పరస్పరం ఆకర్షణాత్మకమైనటువంటి అందాలతో కూడుకున్నప్పుడు ఈ అనుబంధము అనురాగము అనేటువంటిది వచ్చి సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేసింది అంటే అమ్మవారు ఇలాగ ఎప్పుడైతే అమ్మవారు ఆ శ్రీహరి యొక్క ఆ రూపాన్ని గ్రహించిందో ఏం చేసింది అమ్మవారు అనేటువంటి విషయాన్ని తర్వాత చెప్తూ తద్భగవతో మాయామయం రూపం పరమసమాధియోగేన రమాదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతిర్దుహితృభిరూపేత హస్ చ తద్భర్తృభిరూపాస్తే ఇదం చోదాహరతి. ఇక్కడ అసలైన విషయం వస్తుంది. మామూలుగా లలితా సహస్రంలో చూసామనుకోండి, దాంట్లో ఏమంటే కామేశ 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 అనుకుంటూ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనేటువంటి నామం ఉంది చూసారా. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏమిటి? కామేశ్వరుడి యొక్క ముఖాన్ని ఆలోక అలా కంటిన్యూస్గా చూస్తూ ఉండేటప్పటికీ కల్పిత మహాగణేశ్వర గణేశ్వరుడు వచ్చినట్టుగా శ్రీ మహావిష్ణువు యొక్క ముఖాన్ని చూస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క తేజస్సుని ఆ టీవీని ఆ నడకని చూసేటప్పటికీ ప్రద్యుమ్న స్వరూపమైనటువంటి కామదేవ స్వరూపం జనించింది. కాబట్టి ఈ రెండు విధాలుగా కూడా ఈ సృష్టి జరగడం అనేటువంటిది ఉంటుంది. అక్కడ వినాయకుడు పుట్టడం వల్ల ఏమిటి జరుగుతుందంటే రాక్షస ప్రభు మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత అనేటువంటి దాంట్లో ఆ గణేశుడు పెట్టినటువంటి ఆ మహావిఘ్నాల్ని చెదరగొట్టేటువంటి యంత్రస్వరూపుడైనటువంటి వాడు. అదేవిధంగా ఇక్కడ కామస్వరూపమైనటువంటిది ఉన్నప్పుడు ఆ గణేశుడు ఏ విధమైనటువంటి విఘ్నాలు లేకుండా ఈ సృష్టి నిరంతరాయంగా జరగడం కోసం అటు గణేశుడు ఇటు ప్రద్యుమ్న కామస్వరూపుడైనటువంటి ప్రద్యుమ్నుడి యొక్క ఆవిర్భావం ఈ విధంగా జరుగుతుంది. అక్కడ కామేశ్వర ముఖాలోక కల్పిత కామేశ్వర ముఖాలోక కల్పిత ఇక్కడ ఏం చేసింది అంటే భగవత్ వదనారవిందాశ్రియారమాం ఇక్కడ భగవంతుడైనటువంటి శ్రీహర్షి యొక్క ఆ ముఖారవిందాన్ని చూస్తూ రమాం రమయన్ ఇంద్రియాణి రమయతే రమాదేవి యొక్క ఇంద్రియాలన్నీ కూడా రమించిన తరువాత అప్పుడు కామదేవ స్వరూపం. ఏమండి బాగానే చెప్తున్నారు, కానీ ఇక్కడ శ్రీ మహావిష్ణువు రమాదేవి వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటే మనకేమిటి ప్రయోజనం అనేటువంటి భావం వస్తుంది. ఇక్కడ
పరమాత్మ బీజస్వరూపుడైనటువంటి వాడు, అమ్మవారు క్షేత్రస్వరూపమైనటువంటిది కాబట్టి ఆ బీజం ఈ క్షేత్రంలో పడినప్పుడే సృష్టి జరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందువల్లనే ఇప్పుడు ఈ ఈ స్థితిని అంటే అలాగా పురుషుడు స్త్రీ అంటే మహాపురుషుడైనటువంటి వాడు మహాశక్తి స్వరూపమైనటువంటి క్షేత్రస్వరూపమైనటువంటి అమ్మవారి యొక్క స్థితి సమస్త జీవుల్లోకి దిగిపోయింది. కాబట్టి పురుష స్వభావంతో ఉండేటువంటి మానవుడి యొక్క బీజము క్షేత్రస్వరూపంలో ఉండేటువంటి స్త్రీ యొక్క గర్భంలోకి వెళ్ళినప్పుడు సృష్టి జరుగుతుంది అనేటువంటి విషయం కనిపించింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ తద్భగవతో మాయామయం రూపం, ఆ మాయామయ స్వరూపమైనటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ఈ రమాదేవి ఏం చేస్తుందే పరమ సమాధి యోగేన రమాదేవి చాలా శ్రద్ధగా ఏకాగ్రమైనటువంటి ఆ కలిసి యోగేన అంటే కలవాలి అనేటువంటి స్థితితో రమాదేవి అంటే ఆ లక్ష్మీదేవి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతిర్దుహితృభిరూపేతసు అహస్సు చ తద్భర్తృభిరుపాస్యతే ఇదం చోదాహరతి. అప్పుడు ఏం చేసింది అంటే ఇలాగ కంటిన్యూస్గా అమ్మవారు పరమసమాధి యోగేన రమాదేవి చాలా ఎంతో భక్తితో కూడుకున్నటువంటిదై ఇప్పుడు కూడుకున్నటువంటిదే ఏమిటి చేసిందంటే సంవత్సర ప్రజాపతి యొక్క సంవత్సరంలో ఏమిటి ఉంటాయంటే రాత్రి పగలే కదా, ఇవే సంవత్సరం ఉంటాయిగా. కాబట్టి ఆ కాలం అనేటువంటిదే ఈ సంతానానికి కాలం అనేటువంటిది కూడా ఒక ఫ్యాక్టర్. అందువల్లే ఆ కాలం వస్తేనే కానీ గర్భం ధరించేటువంటి స్థితి ఏ జీవికి కూడా రాదు. కాబట్టి తరువాత గర్భాలు ఇంకా ధరించలేనటువంటి స్థితి కూడా ఆ కాలం ఆ శరీరాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. అందువల్ల కాలం సంవత్సరస్య ప్రజాపతి ఆ ప్రజాపతే సంవత్సర స్వరూపుడైనటువంటి ఆ కాలస్వరూపుడైనటువంటి ఆ ప్రజాపతి స్వరూపమైనటువంటి ఆ కాలంలో ఏమిటున్నాయంటే ఆ కాలానికి ఇద్దరు పుత్రులు ఉన్నారని సింబాలిక్గా చెప్పారుగా. పుత్రులు ఎవరంటే పగలు, రాత్రులు ఎవరంటే ఆడపిల్లలు. కాబట్టి ఆ ప్రజాపతి యొక్క కుమార్తెలైనటువంటి రాత్రి వేళతోనూ పగళ్ళతోనూ కూడా ఆ రాత్రి పగళ్ళలో కూడా దేవతా స్వరూపాలు ఉంటాయి. రాత్రి కాలస్వరూపం పరమాత్మ కాబట్టి, పరమాత్మ దైవం కాబట్టి, కాలం అనేటువంటి కాలం దైవం కాబట్టి ఆ దైవంలో పగల్లో అధిష్టాన దేవతలు ఉంటారు, రాత్రిలో అధిష్టాన దేవతలు ఉంటారు. అందువల్ల అమ్మవారి నామాల్లో అమ్మవారి దీంట్లో ఏం చెప్తారంటే నిద్రాస్వరూపమైనటువంటిది అమ్మవారు. నిద్ర కూడా అమ్మవారి యొక్క స్వరూపమే. యాదేవి నిద్ర రూపేణ సంస్థిత నమస్తస్యై అని చెప్తారు కదా. నిద్ర అనేటువంటిది దేవతా స్వరూపం. అలాగే పగలు అహస్సు అంటే పగలు, ఈ పగలు కూడా దేవతా స్వరూపాలే. ఇప్పుడు కాలస్వరూపమైనటువంటి ఆ ప్రజాపతిని ఈవిడ ధ్యానించింది రమాదేవి. పగళ్ళకు అభిమాన దేవతలైనటువంటి వాళ్ళని, తర్వాత రాత్రిలో ఉండేటువంటి దేవతల్ని కూడా చాలా పరమసమాధి యోగేన రమాదేవి ఏం చేసిందంటేట ఉపాసిస్తూ ఉన్నది. కాలస్వరూపాన్ని ఆవిడ ఉపాసిస్తూ ఉన్నది. అలా ఉపాసిస్తూ ఏం చేసింది, ఏదం ఉదాహరతే ఈ మంత్రాన్ని ఆవిడ జపించిందిట. అంటే రమాదేవి ఆ శ్రీహరి యొక్క ఆ మహత్తరమైనటువంటి సౌందర్య స్వరూపాన్ని రాత్రి పగలు కూడా ప్రజాపతి స్వరూపమైనటువంటి ఆ కాలంలో రాత్రి పగలు కూడా మహా సౌందర్యవంతుడైనటువంటి మహాబలిష్ఠుడైనటువంటి మహా తేజోవంతుడైనటువంటి సమస్త సృష్టికి మూలకారణ బీజస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మని అమ్మవారు ఈ కింది మంత్రంతో జపించిందయ్యా అని చెప్పి ఒక మంత్రాన్ని
సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి మామూలుగా జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే ఈ మంత్రాన్ని ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి సంతానం కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మాత్రం మనం జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాలి. అమ్మవారు ఆ శ్రీహరిని అలా చూస్తూ, ఎందుకని సంతానం కావాలి, తనకి సంతానం కామదేవ స్వరూపం. కామము అంటే ఏమిటి? సర్వజనుల్లోకి కూడా ఈ కామము అనేటువంటిది వస్తేనే స్వామి మన ఇద్దరం అనుకున్నటువంటి ఈ సృష్టి జరగదు అని చెప్పి ఆ సృష్టిని జరిగించేటువంటి మంత్రాన్ని అమ్మవారు ఈ విధంగా అంది. నమస్కారం పెట్టుకొని ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణవిశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతయే షోడశకలాయ ఛందోమయాన్నమయామృత అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాతే అని అమ్మవారు ఆ మంత్రాన్ని పఠించిందయ్యా. ఏమిటా మంత్రాన్ని అనేటప్పుడు హృషీక ఈశాయ, హృషీకములు అంటే ఇంద్రియాలు. స్వామి నువ్వు ఇంద్రియాలన్నిటికీ కూడా నియమించేటువంటి వాడువు, ఇంద్రియాలను కంట్రోల్ చేసేటువంటి వాడువు నువ్వు. సర్వగుణే విశేషై, తర్వాత అందరిచే విశిష్టమైనటువంటి గుణముల చేత లక్షిత ఆత్మనే తెలియబడేటువంటి స్వభావం కలిగినటువంటి వాడువు నువ్వు. తరువాత ఆకూతీనాం అంటే కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, మనసు, బుద్ధి, చిత్తం అనేటువంటి వీటిలన్నీ అహంకారం అనేటువంటి మనోవృత్తులున్నాయే వీటి యొక్క విశేషాలకి ఆ ఇంద్రియాలున్నాయే ఈ ఇంద్రియాల చేత గ్రహింపబడేటువంటి శబ్దస్పర్శ రూపగంధాలనేటువంటి విషయాలకు కూడా నువ్వే అధీనుడివి. అంటే ఏమిటనమాట? పరిపూర్ణంగా నువ్వే ప్రతి జీవిలోనూ ఉండేటువంటి అంతఃకరణ చతుష్టయానికి, ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి, తర్వాత ఇంద్రియాల యొక్క కంట్రోల్ చేసేటువంటి వాడు స్వామి నువ్వే. వీటన్నిటికీ కూడా నువ్వే అధీశ్వరుడివి. తరువాత ఏం చేస్తున్నారంటే ఈ అద్భుతమైనటువంటి ఈ సత్తాస్వరూపం ఏదైతే ఉందో అది నీ త్రిగుణాత్మకమై మాయాకార్యంతో నీ మాయ అంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటి మాయలో ఉండేటువంటి పంచభూతాల ద్వారా జనులు పుడుతూ ఉన్నారయ్యా. కాబట్టి అంటే ఏమిటి? పుట్టబోయేటువంటి సమస్త జీవరాశులు పంచభూతాత్మకములే. కాబట్టి ఈ జరగబోయేటువంటి సృష్టి అంతా కూడా పంచభూతాత్మకంగానే ఉంటుంది. కాబట్టి నీలో, నీ మాయలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి స్థితితోనే జనులు పుడుతూ ఉంటారు. జనుల యొక్క సృష్టి జరుగుతూ ఉంటుందయ్యా. కాబట్టి అలాగ జరిగినప్పుడు వచ్చినటువంటి ఆ ఉపాధులు ఉన్నాయే, ఆ శరీరాలు ఉన్నాయే, ఈ ఉపాధిలో 11 ఇంద్రియాలు ఉంటాయి. తరువాత 5 పంచభూతాలు ఉంటాయి. తర్వాత 11 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 11 ఇంద్రియాలు ప్లస్ పంచభూతాలు, లేకపోతే పంచప్రాణాలు, లేకపోతే పంచతన్మాత్రలు, లేకపోతే పంచకోశాలు, ఏదైనా సరే ఒకటి తీసుకున్నట్లయితే ఈ 5 తరువాత ఈ 11 ఇంద్రియాలు ఇవన్నీ ఎక్కడి నుంచి ఈ జీవులకు వస్తున్నాయి అంటే నీలో నుంచే వస్తున్నాయిగా. ఉదాహరణకి మామూలుగా ఒక మానవుడు ఉన్నాడు అనుకోండి. ఈ మానవుడి యొక్క మనిషి యొక్క ఆ పురుషుడి యొక్క వీర్యమేమో స్త్రీ యొక్క గర్భంలో అండంలో కలుస్తుంది. కలిసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక పిండం ఏర్పడుతుంది. దాంట్లోంచి ఇంద్రియాలు అవన్నీ నెమ్మదిగా డెవలప్ అవ్వడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ ఇంద్రియాలు, ఈ 11 ఇంద్రియాలు. కానీ ఆ పదార్థం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురుషుడి యొక్క
ఆ బీజంలో నుంచే కదా ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు అనంతమైనటువంటి విశ్వమంతా వ్యాపించిపోయినటువంటి సకల జనులలో ఉండేటువంటి ఈ 11 ఇంద్రియాలలోనూ ఈ పంచభూతాత్మకమైనటువంటివన్నీ కూడా నేను శక్తి స్వరూపం కింద ఉన్నప్పుడు నువ్వు నాలో ప్రవేశపెడితేనే నాలో నుంచే ఇవన్నీ బ్రహ్మాండ జననీ, మొత్తం బ్రహ్మాండాలన్నిటినీ జనింపజేసేటువంటి నాలో నుంచి నీలోనే ఉండేటువంటి ఈ అంతఃకరణ చతుష్టయము, ఈ 11 ఇంద్రియాలు, తర్వాత ఈ పంచభూతాలు, పంచప్రాణాలు ఇవన్నీ కూడా నీలో నుంచే వచ్చాయి. కాబట్టి నీలో నుంచి వచ్చినటువంటి ఆ బీజంలో 16 కళలు ఉన్నాయ్యా. కళ అంటే శక్తి, విశిష్టమైనటువంటి శక్తిని కళ అంటారు. ఆ శక్తిలో నుంచే పదార్థాలు వచ్చాయి. కాబట్టి నీవు 16 అంశాలు కలిగినటువంటి జీవుడి యొక్క రూపంలో కూడా నువ్వే ఉన్నావయ్యా. కాబట్టి అటువంటి నీవు వేదమంత్ర స్వరూపుడివి, అమృత స్వరూపుడివి. తరువాత అంతేకాదు, నీవు సృష్టిలో ఉండేటువంటి ఆహారం కింద కూడా నువ్వే ఉన్నావు కదా, ఆహార స్వరూపంలో కూడా నువ్వే ఉన్నావు. కాబట్టి ఆహారంలోనూ నువ్వే ఉన్నావు. ఆహారం తినేటువంటి జీవుల యొక్క పంచభూతాలలోనూ 11 ఇంద్రియాల్లోనూ కూడా నువ్వే ఉన్నావు. నువ్వు వేదమంత్ర స్వరూపుడివి. కాబట్టి సర్వము నీ రూపంలోనే ఉందయ్యా. తరువాత మా మనస్సుల్లోనూ మాలో ఉండేటువంటి, మా మనసుకున్న శక్తి కానీ, మా ఇంద్రియాలకు ఉండేటువంటి శక్తి కానీ, మా శరీరానికి ఉండేటువంటి శక్తి కానీ ఎక్కడి నుంచి వచ్చింది? అవన్నీ నీవే కదా. అందుకనే చూడండి, మామూలు జెనెటికల్గా ప్రకారం కూడా ఏం చెప్తూ ఉంటారంటే, ఒక పిల్లవాడు మంచి ఆరోగ్యంగా పుట్టాడు అంటే ఆ తల్లిదండ్రుల యొక్క జీన్స్లో నుంచే కదా వచ్చేవాళ్ళు, వంశంలో ఉండేటువంటి శక్తులే కదా వస్తాయి. ఏ రోగాలు వచ్చినా, రోషులు వచ్చినా, మరొకటి వచ్చినా జెనెటికల్ ఇన్హెరిటెన్స్ అంటూ ఉంటాం కదా. కాబట్టి ఆ జెనెటికల్ ఇన్హెరిటెన్స్ లాగా స్వామి నువ్వే అన్నీ నీలోనే ఉన్నాయి. ఆ బీజస్వరూపాన్ని మోసేటువంటి క్షేత్రస్వరూపాన్ని నేను. కాబట్టి నువ్వు అమృతమయుడైనటువంటి వాడివి. తరువాత నీ చాలా బలాయ, దేహశక్తికి రూపుడైనటువంటి వాడివయ్యా నువ్వు. కాంతాయ, సుందరమైనటువంటి వాడవు. తరువాత భగవతే కామాయ, కామదేవుడివి కూడా నువ్వే. ఎందుకంటే ఆ కామం అన్ని జీవుల్లోకి నువ్వు ప్రవేశపెడుతూ ఉన్నావు. కాబట్టి అటువంటి నీకు ఉభయత్ర, ఇహలోకంలోను పరలోకంలో నమః నమః, నీకు నమస్కారం అని చెప్పి ఆ మంత్రాన్ని అమ్మవారు ప్రవేశపెట్టింది. అంటే ఇప్పుడు ఏమిటి, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో కానీ మిగతా చోట్ల కానీ సంసారం, ఆ సంతానం జరుగుతోంది అంటే ఈ శరీరాలు ఇచ్చినటువంటి పరమాత్మ యొక్క అనంతమైనటువంటి కళాస్వరూపాలే. మనలో ఉండేటువంటి పంచేంద్రియాలు, మన దేహము, పంచభూతాలు, పంచప్రాణాలు, శబ్దస్పర్శాది రూపాలు ఇవన్నీ కూడా భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడే ఇంకొక ఉపాధి అయినటువంటి స్త్రీ శరీరంలోకి ప్రవేశపెట్టడం వల్ల అప్పుడు ఈ విధమైనటువంటి సృష్టి జరుగుతుంది అని చెప్పి కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్ అని చెప్పి ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే హృషీకేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం అంటే కర్మేంద్రియాలకు, చిత్తీనాం అంటే జ్ఞానేంద్రియాలకి, చేతసాం అంటే మనోబుద్ధి అహంకారాలకి, ఇవి ఉన్నాయే ఆకూతి, చిత్తీనాం, చేతసాం అనేటువంటి ఈ 16 కూడా విశేషాణం చ అధిపతయే షోడశకళాయా, ఇవన్నీ షోడశకళా రూపంలోనే ఉన్నావయ్యా. ఇవే నువ్వు అన్ని జీవుల్లో కూడా నువ్వు ప్రవేశపెట్టావు. కానీ మేము జీవులు ఏమనుకుంటామంటే ఇవన్నీ నీ యొక్క కళలు, నీ యొక్క శక్తులు అనుకోకుండా ఇవి ఏవో మాంసయుక్తమైనటువంటి దేహాలు అనుకుంటూ ఉంటాం. అంతేకాదు ఛందోమయాయ, ఇదంతా కూడా వేదమంత్రస్వరూపమైనటువంటిది. ఎందుకంటే మంత్రస్వరూపంలో నుంచే, ఓం అనేటువంటి మంత్రంలో నుంచే కష్ట సృష్టి అంతా వచ్చిందని మాండ్యూకం. కాబట్టి ఈ ఓం అనేటువంటిది అందులో నుంచే ఇవన్నీ వచ్చాయ్యా. అది అమృతమయాయ, సర్వమయాయ, అన్నిట్లో సర్వంలోనూ నువ్వే ఉన్నావు.
సహసే అంతేకాదు ఓజసే బలాయ జీవులందరికీ సింహానికి కానీ పులికి కానీ ఏనుగు కానీ మానవులకు కానీ తిమింగలాలకు కానీ మొసలికి కానీ కుక్కలకు కానీ దేనికైనా ఇచ్చేటువంటి ఓజసే బలాయ ఆ బలాన్ని కూడా నువ్వేనయ్యా. ఆ బలం, ఆ ఇంద్రియాల పటుత్వం ఇవన్నీ కూడా నీలోనే ఉన్నాయి కాబట్టే కామాయ, ఆ కామస్వరూపమైనటువంటి వాడికి నీవు నమస్కారం అని చెప్పిన తర్వాత అసలైనటువంటి విషయానికి ఇప్పుడు అమ్మవారు ఆ ప్రార్థనలో ఇలా అంది. స్త్రీయో వ్రతైస్త్వా ఋషికేశ్వరం స్వతో హ్యారాధ్యలోకే పతిమాససేతేన్యం తాసాం నతే వై పరిపాంత్యపత్యం ప్రియం ధనాయుంషీయతో స్వతంత్రా. లోకంలో స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే అన్ని ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి నిన్ను స్వతంత్రంగా వాళ్ళు వ్రతాలతో పూజిస్తూ ఉంటారయ్యా. పూజించి మాకు మంచి భర్తలు కావాలి అని చెప్తారు. అంటే కామాయిని వ్రతం ఇవన్నీ వ్రతాలు ఉన్నాయి కదా, వరలక్ష్మి వ్రతాలని, మంచి భర్త కావాలని, అదని ఇదని చెప్పి స్త్రీలందరూ పూజిస్తూ ఉంటారు. స్వతంత్రంగా వ్రతాలతో పూజిస్తూ ఉంటారు. అలా పూజించినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఇంకొక వ్యక్తిని భర్తగా ఇమ్మని కోరుతూ ఉంటారు. కానీ ఆ వ్యక్తులు అస్వతంత్రులు. వాళ్ళు అంటే ఆ కోరుకోబడినటువంటి పురుషులు కానీ ఆ పెళ్లి కొడుకులు కానీ వాళ్ళు అస్వతంత్రులు కాబట్టి వాళ్ళకి స్వతంత్రత ఏం లేదు. ఆ స్త్రీల యొక్క సంతానాన్ని, ధనాన్ని, ఆయుర్దాయాన్ని, ఇతరమైనటువంటి ప్రియ వస్తువులు వాళ్ళు రక్షించలేరు. రక్షించేటువంటి వాడికి నువ్వు మాత్రమే. ఎందుకంటే నువ్వు ఆ పురుష స్వరూపాల్లో నువ్వే ఉంటున్నావు. నీ ద్వారానే వాళ్ళు ఈ స్త్రీల యొక్క సంతానానికి కారణమవుతున్నారు. వాళ్ళని రక్షించేటువంటి వాడు నేను రక్షిస్తున్నాను, నేను కారణం సంతానానికి అనుకుంటున్నాడు. కానీ వీటన్నిటికీ కారణస్వరూపమైనటువంటి వాడు నువ్వేనయ్యా. అందువల్ల నువ్వే రక్షిస్తావు, మిగతా వాళ్ళు ఎవరు రక్షించరు అనేటువంటి పరమ సత్యాన్ని లక్ష్మీదేవి చెప్పిందయ్యా అన్నాడు. రేపు ఈ శ్లోకాన్ని మరొకసారి గమనించుకుని ముందుకెళ్తాం.